ఇప్పుడు ఇండియన్ క్రికెట్ టీమ్ సిచ్యువేషన్ చూస్తారంటే చాలా అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంది. రజత్ పట్టిదార్ కావండి, భువనేశ్వర్ కుమార్ కానివ్వండి, ఎవరైనా ఆర్‌సీబీ ప్లేయర్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి వచ్చినోళ్ళు సెలెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఒక్క ఎజెండా వల్ల, గౌతమ్ గంభీర్ ఎజెండా వల్ల ఆయనకి ఆర్‌సీబీ ప్లేయర్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి వచ్చినోళ్ళు సెలెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఒక్క ఎజెండా వల్ల, గౌతమ్ గంభీర్ ఎజెండా వల్ల ఆయనకి ఆర్‌సీబీతోని అయిన ఇష్యూల వల్ల ఆయన ఎంత కక్ష కట్టారంటే, మంచి ప్లేయర్ అయినా, బాగా ఆడుతున్న ప్లేయర్ అయినా ఆ టీం నుంచి వస్తే ఆడనీకి ఇవ్వను అన్నట్టు కక్ష కట్టి ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడే మొహమ్మద్ సిరాజ్ టీ20 స్క్వాడ్ నుంచి విత్‌డ్రా అయ్యారు. అయినా ఆ ప్లేస్‌లోనే ప్రసిద్ధ్ కృష్ణకి ఛాన్స్ ఇచ్చారు కానీ భువనేశ్వర్ కుమార్‌కి ఛాన్స్ ఇవ్వలేదు. అంటే చూడండి, ఒకటి చెప్తున్నానండి, ఈ గౌతమ్ గంభీర్ ఇంకా అజిత్ అగర్కర్ చాలామంది క్రికెట్ ప్లేయర్ కెరియర్ని నాశనం చేస్తున్నారు. ఎలాగంటే ఎస్ఎస్సి జైస్వాల్ది కూడా అలాగే చేశారు. 3 ఫార్మాట్ ప్లేయర్ అని మంచి ప్లేయర్ అనేసి ఇప్పుడు ఒకే ఫార్మాట్లోనే ఆడిపిస్తున్నారు. ఇంకా 2 ఫార్మాట్లో ఆడిపించుకుంటున్నారు. ఒకటి చెప్పాలనుకుంటున్నానండి, మీరు అనుకుంటున్నారు ఏమో మనకి ఇప్పుడు బెనిఫిట్ అవుతుంది ఏదైనా మన రూల్ ఉన్నదని మీరు ఇప్పుడు అనుకోకండి. దేవుడి పైన ఉన్నాడు, చూస్తారు చూడండి. మీరు అనుకుంటున్నారేమో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి వన్డే స్క్వాడ్ నుంచి తీసేస్తారు వరల్డ్ కప్ గురించి. షూర్ చెప్తున్నా, గుర్తుంచుకోండి. విరాట్ కోహ్లీ 100 కొడతాడు. ఇంకా రోహిత్ శర్మ ఆయనకి ఒకటే ఉండిపోయింది, వన్డే వరల్డ్ కప్ గెలవలేదు. ఈసారి గెలిచి రిటైర్డ్ అవుతారు. అదే నేను దేవుడిని కోరుకుంటున్నా. ఒక ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్గా మీరు కూడా కోరుకుంటే ఎలాగైనా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రన్స్ కంటిన్యూగా రావాలి. ఎలాగంటే ఆయనకి తీసేయాలని ఆలోచన కూడా రాకూడదు, ఏడవాలి, అలాగ ఉండాలి. గౌతమ్ గంభీర్ గారికి ఎంత విరాట్ కోహ్లీ మీద బాగా లేకపోతే అంటే నార్మల్ కాన్ఫరెన్స్లోనూ కూడా విరాట్ కోహ్లీకి టార్గెట్ చేయకుండా ఉండలేకపోతున్నారు. గౌతమ్ గంభీర్ గారు ఆ కాన్ఫరెన్స్లో ఏంటన్నారంటే, టెస్ట్ మ్యాచ్ అవ్వకముందు ఎవరు టెస్ట్ మ్యాచ్కి సింగిల్ హ్యాండెడ్గా ఎవరైనా సర్వైవ్ రివైవ్ చేయలేరు అంటే మీరు ఎవరు టార్గెట్ చేస్తున్నారు? విరాట్ కోహ్లీ. అంటే మీకు ఎన్ని సంవత్సరాలు కష్టపడి రన్ చేసిలో గెలిపించి ఇంకా దేశం పేరు ప్రౌడ్ చేయించిన వాడికి మీరు అంటున్నారంటే ఉట్టు మీ ఈగో వల్ల అంటే అది చెప్పడానికి చాలా కష్టంగా ఉంది.